కూటమితోనే మహిళలకు భద్రత అని టీడీపీ నేతలు పేర్కొన్నారు. సిద్ధవటం మండలంలోని మాధవరం 1, ఆలీనగర్, లక్ష్మీపురం గ్రామాలలో రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జు చెమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో ఇంటింటా టీడీపీ కరపత్రాలు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ మెగా డిఎస్సీపై వైసీపీ అవగాహన లేకుండా విషప్రచారం చేస్తున్నారని, ప్రజా సమస్యలపై మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో ప్రస్తావించాలని, అసెంబ్లీకి రాకుండా శాసనమండలిలో గగ్గోలు పెడుతున్న గొడ్డలి పార్టీకి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని, ఇంటింటా టీడీపీ కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటుంటే ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి వైసీపీ నీచ రాజకీయాలు చేస్తుందని తెలిపారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మైకల ముందు కాదు మాట్లాడాల్సింది, అసెంబ్లీ పోయి కొట్లాడండి. డిఎస్సీని దగా డిఎస్సీ అంటున్నాం. మా లోకేష్ ఉన్న నిజాయితీగా నీతిగా తెలుగుదేశం ప్రభుత్వం నిర్వహించింది. ప్రతి టీచర్ కనుక అదే మాట చెప్తారు. మీకైతే కనిపించడం లేదు. మీరు మీ చేతనైతే అసెంబ్లీ పోయి మాట్లాడండి, లేదంటే కనుక ఊరుకుండండి. లేనిపోని నిందలేస్తూ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ప్రజలు ఎవరు ఊరుకునే పరిస్థితులు లేరు. ప్రతి ఒక్కరు కనుక ముందుకు వస్తున్నారు. రాబో ఎలక్షన్లలో, స్థానిక ఎలక్షన్లలో ముక్కుమ్మడిగా మున్సిపాలిటీ కాడి నుంచి అన్ని తెలుగుదేశం కైవసం చేసుకోబోతుంది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. దోట్ మండలం మాధవరం పంచాయతీ డోర్ టు డోర్ కార్యక్రమం చేపడుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని పథకాలు మాకు అందుతున్నాయి. మాకు జగన్ గవర్నమెంట్లో మాకు కొన్ని వస్తున్నాయి, కొంతమంది రాలేదని చాలామంది మాకు చెప్తున్నారు. తల్లికి వందనము, పింఛన్లు అన్నీ కూడా మాకు బాగా అందుతున్నాయని సహకరిస్తూ స్పందిస్తున్నారు. మాకు కూడా తిరిగేదానికి చాలా సంతోషంగా ఉంది. వైసీపీ వాళ్ళు మెగా డిఎస్ అని ఏదేదో లేనిపోయినవి అన్నీ పడుతున్నారు. అవన్నీ బోగస్ అని ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. నువ్వు ఏదో ఒకటి చుట్టు పెట్టుకొని ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఇది అలజడి లేపుతున్నావు. అంతకు తప్పక ఏమీ లేదు, ఏమీ ఉండదు కూడా. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్.